రాజకీయాల్లోకి మంచు ఫ్యామిలీ నుంచి ఓ మహిళ రానున్నారు. మంచు మోహన్ బాబు రెండో కోడలు మంచు మనోజ్ భార్య భూమా మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారని భర్త మనోజ్ ప్రకటించారు. ఇటీవల ఈ దంపతులు ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే దానిని ప్రారంభించారన్న విమర్శలొచ్చాయి. దీనిపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే తాము ఆ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తన భార్య మౌనికారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెలిపోయింది. అయితే ఏ పార్టీలో చేరుతారు అన్న విషయంపై మాత్రం మంచు మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు. మౌనికారెడ్డి, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె. పెద్ద కుమార్తె అఖిలప్రియారెడ్డి ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయలసీమలో భూమా కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలు చేసిన భూమా తర్వాతి కాలంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి వైసీపీలో చేరారు. తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేయడం భూమా కుటుంబ ప్రత్యేకత. ఆళ్లగడ్డతో పాటు నంద్యాల ప్రాంతంలో ఆ కుటుంబానికి మంచి పట్టుంది. భూమా నాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీకి మద్దతుగా భూమా మౌనికారెడ్డి ప్రచారం చేశారు. నిండు గర్భిణీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రచార సభల్లో పాల్గొని మంచి వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. మంచు మనోజ్ మౌనికారెడ్డిని వివాహమాడిన తర్వాత మంచు ఫ్యామిలీలో చాలా రకాల పరిణామాలు జరిగాయి. అయితే ఇటీవల వివాదాలు అన్నీ కొలిక్కి వచ్చాయి. మిరాయి చిత్రంతో నటుడిగా మళ్లీ తన సత్తా చాటుకున్నారు మనోజ్. అందుకే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించారు ఆ దంపతులు. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ ప్రకటన చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో త్వరలో నియోజకవర్గాలు పెరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో మౌనిక టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎన్నికల ముంగిట దీనిపై క్లారిటీ రానుంది.